నారాయణరావు గారు, అదేవిధంగా ఇందిరా మేడం గారికి తమ అమూల్యమైన సూచనలు సలహాలను ఇస్తూ వారి వ్యవస్థలని చక్కదిద్దుతున్నటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, హెడ్ మాస్టర్ గారికి, సురేష్ సార్కి, మేడంసి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా దుర్దినమే చెప్పాలా, ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తిని మనందరం కోల్పోయాం. కానీ పుట్టుకతోనే సాగు కూడా రాసి పెట్టి ఉంటుంది కాబట్టి అది తథ్యమైంది. సార్కి శివైక్యం చెందాడు. సార్ని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ కొందరు ముఖ్యమైన వచ్చున్నారు మన మేనేజ్మెంట్ తరఫున. అదేవిధంగా సార్ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉద్యోగాలు చదివించాడు సారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించాడు. అది ఒక one minute బిట్టు. ఒకే కొడుకు తెలుగు మనం ఒకే కొడుకు ఒకే కొడుకు నాకు పిల్లలు ఫస్ట్ ఒక లైన్ వచ్చేసి అలా వేసి అలా వెళ్ళిపోతాం మేడం. స్పీడ్గా రండి, రండి, దండం పెట్టుకోండి. రండి పెట్టుకోండి, వేసి దండం పెట్టుకోండి. తీసుకో అక్కడ వేసి దండం పెట్టుకో. రెండు చేయాలి పట్టండి, రెండు చేయాలి పట్టండి. కానీ
లైన్లో వెళ్ళాలా? రెండు చేతులు పట్టరా, రెండు చేతులు పట్టరా, రెండు చేతులు పట్టరా. అందరూ ఎక్కండి సార్. అందరూ ఏయ్ వస్తుంది వస్తుందా తీసుకో తీసుకో నువ్వు తీసుకో తర్వాత లైన్ మొత్తం లేని అంటే వేసుకుని ఆ లైన్లో ఉంది. రండి ఇక్కడికి. కూర్చుందరు రండి. నిలబడే కూర్చుందరు రండి. అన్నీ వేసా నో ప్రాబ్లం. రెండు చేతులు పట్టు, రెండు చేతులు పట్టు, రెండు చేతులు పట్టు చూసుకోండి. రెండు చేతులు పట్టండి, దోశలు పట్టండి వేస్తా. నెక్స్ట్ బ్యాచ్ అన్నం పెట్టుకోండి అమ్మా. తగ్గి అమ్మా, వేసి తగ్గి. మీరు నలుగురే. నేను చెప్పిన లైన్లో ఉన్నా. లైన్లో నిలబడండి అందరూ. రండి, రండి. రండి, రండి. ఇటు రండి. రండి. ఇటు లైన్లో, ఇటు పైకి ఇటు. నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ లైన్ అవునా, that's all. రైట్ వచ్చి నిలబడండి. No problem. నిలబడు పైకి పైకి అందరూ నిలబడండి. ఓయ్ రండి. ఆ. నెక్స్ట్ లైన్ అలా లైన్ నెక్స్ట్ లైన్ రండి. విశేషం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, మన స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు శ్రీ చాకలకొండ రాధాకృష్ణమూర్తి సార్ గారి 6వ వర్ధంతి. సారు ఈ సుమారు 60 ఏళ్ల పైనే ఈ మారుమూల ప్రాంతంలో విద్య గగనమైన రోజుల్లో ఎక్కడో టౌన్లో ఉన్న సారు మారుమూల ప్రాంతం ఈ చాకలకొండను ఎంచుకొని ఇక్కడికి విచ్చేసి ఒక పాఠశాలను స్థాపించాలనే బృహత్తర ఉద్దేశంతో స్థాపించాడు. ఆ సారు చనిపోయిన రోజు ఈరోజు. ఆ సార్కి మనం ఘనంగా నివాళులర్పించడానికి మన మేనేజ్మెంట్ తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ చాకలకొండ సత్యనారాయణరావు గారు. ఓయ్ ఏందిరా కూర్చో.
శేఖర్ చేశారా మొత్తం రిటైర్ అయిపోయాడు. అంటే నేను చెప్తున్నా అంటే ఈ స్కూల్ చదివిన విద్యార్థులు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. చెన్నై సార్ ఉన్నారు, ఈయన 3 అబ్బాయిలు, వీళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్, వెటనరీ పశువు డాక్టర్. వాళ్ళు అంతా విజయవాడ పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ చదువుకొని వాళ్ళ ప్రకారం ఇక్కడ చదివారు, చదివి మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి పొజిషన్లోకి వచ్చారు. కాబట్టి మీరు కూడా ఈ స్కూల్కి ఈ చదువులు చెప్తారు కాబట్టి మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి మంచి ఉన్నత స్థాయిలోకి పోయేసి మంచి ఉద్యోగాల్లో చేరేసి ఈ స్కూల్లో వాడు మన నెల్లూరులో పెళ్లి పోయాను, కిసాన్ నగర్లో పెళ్లి పోతే అక్కడ నా ఫ్రెండ్ ఒక ఆయన టెలిఫోన్లో పనిచేశాను. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పోయాను. అక్కడికి పోతే అందరూ తెలిసిన వాళ్ళు. అంటే ఆ అమ్మాయి నాయన్ని చెప్పి మనం బోలాడుతుంది. నేను అక్కడికి అందరూ నా ఫ్రెండ్ ఒక రైల్వే అంటే ఎక్కడ పోయాం నా బండిలో. అడిగినప్పుడు అందరూ నమస్కారం సార్ అంటుంది. ఈ రైల్వే ఏందా సత్యం సార్ మీకు ఇంతమంది తెలుసు అన్నా వీళ్ళందరూ నలుగురు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు. మన స్కూల్ తరఫున 16 మంది పాల్గొనడం ఎగ్జామ్కి అపీర్ అయ్యారు. వాళ్ళు ఎట్ ఏ టైం ఫస్ట్లోనే 13 మంది పాస్ అయ్యారు. అంటే 81.25% పాస్ అయ్యారు. వాళ్ళల్లో 10 ఫస్ట్ క్లాసులు, 2 సెకండ్ క్లాసులు, ఒక థర్డ్ క్లాసు, 13 మంది. వాళ్ళల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 466 వచ్చాయి మార్కులు, ఏ నందిని. తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు 464 మార్కులతో కరియంపాటి మాధురి. థర్డ్ 446తో పైడిమల్ల మైథిలి వీళ్ళు వచ్చారు. తర్వాత మిగతా 3 ఉన్నారు, ఒక చిన్న ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా సప్లిమెంటరీ రాసిన దాంట్లో పాస్ అయ్యారు. మొత్తం మీద మన స్కూల్లో 100% 2024 SSC బ్యాచ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని స్కూళ్ళలో అయితే ఇప్పటికీ ఉన్నాయి. ఈ వాళ్ళు వాళ్ళని మళ్ళా తీసుకొచ్చి స్కూళ్ళల్లో చేర్పించండి అంటున్నారు. అట్లా కాకుండా 100% మన స్కూల్లో 10th క్లాస్ చదివిన పిల్లలు మొత్తం 16 మంది పాస్ అవ్వడం జరిగింది. వాళ్ళల్లో మొత్తం టోటల్ ఓవరాల్గా 10 మంది ఫస్ట్ క్లాసులు, 5 సెకండ్ క్లాసులు, ఒక థర్డ్ క్లాస్, 16 మంది. తర్వాత ఇప్పుడు వచ్చింది ఫస్ట్ హైయర్ ఎలిమెంటరీ స్కూల్, తర్వాత హై స్కూల్ అయింది. హై స్కూల్ 1962లో వెళ్ళారు. 62 అంటే అప్పటికి నేను పుట్టింది 56. అంటే నేను 1వ క్లాస్లో ఉన్నా. ఈ హై స్కూల్ పెట్టినప్పుడు నేను 1వ క్లాస్లో చదువుతున్నా. అప్పుడు చిన్నపిల్లలు నేను కూడా. కానీ అప్పటి నుంచి కూడా ఈ స్కూల్ బిల్డింగ్ లేవు, పూరి పురుషులన్నీ. హాస్టల్లో అప్పుడు హాస్టల్ కూడా లేవు. అప్పుడు మేనేజ్మెంట్ హాస్టల్ ఆయన సొంతంగా ఊళ్ళో గ్రామంలో గొడ్డుకొని మిషన్ వేయించి పిల్లకాయలు అన్నం పెట్టి అప్పటి రోజుల్లో 700 మంది పిల్లలు ఉండేవాళ్ళు హాస్టల్లో. ఇప్పుడంతా 70 మంది కూడా లేరు. అప్పటి రోజు 700 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఇక్కడ శ్రీహరి ఒక సార్ పెద్ద ఆయన పెద్ద సార్ తర్వాత ఆయన ఇది మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కంట్రోల్ చేస్తూ పిల్లకాయలు నైట్ అంతా ఇక్కడే చదివిస్తూ, నైట్ పెట్టి పెట్టి అప్పుడు కరెంట్ లేదు, ఇక్కడే నైట్ చదివిస్తూ ఇక్కడే పనుకొని క్వార్టర్స్ అక్కడ ఉండేవి. అదంతా కాపలాలు ఉండే వాళ్ళు ఎవరు అక్కడ డెవలప్ చేసి ఫోటో దీన్ని గుడిశాఖ చెల్లిపట్టదు. గుడిశాఖ సార్ మీరు రండి.